నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఎవరి జాన్ బార్నెట్? ఎందుకు ఇవాళ ఏడాది క్రితం చనిపోయిన ఆయన గురించి మళ్ళీ హెడ్లైన్స్ మాట్లాడుతున్నాయి అంతర్జాతీయ దినపత్రికల్లో. జాన్ బార్నెట్ బోయింగ్ మాజీ ఎంప్లాయీ. ఆయన ఫార్మర్ క్వాలిటీ మేనేజర్ బోయింగ్. 62 ఏళ్ల వయసులో ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అది కూడా ఎందుకు? ఆయన ఒక విజిల్ బ్లోయర్ కూడా. అంటే ఎక్కడైనా సమాజంలో అవకతవకలు, అవినీతి, అక్రమాలు జరుగుతుంటే వేలెత్తి చూపే జాన్ బార్నెట్. బోయింగ్ ఇండస్ట్రీలో ఆయన క్వాలిటీ మేనేజర్గా చేశారు. తయారీ లోపాలకు సంబంధించి, బోయింగ్ తయారీ లోపాలకు సంబంధించి ఆయన వేసిన ఒక లా సూట్లో ఆయన ఇచ్చిన డిపోజిషన్, ఆయన సాక్ష్యం ఆయన అనుమానాస్పద మృతికి దారితీసిందని అందరూ భావిస్తున్నారు. ఇవాళ అందుకనే ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన ఎప్పుడంటే ఆయన మృతి చోటు చేసుకుంది సస్పీషియస్, అనుమానాస్పద మృతి మార్చి 9, 2024 నాడు. ఎక్కడ? చార్లెస్టన్, సౌత్ క్యారోలినాలో ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. ఆయన 62 ఇయర్స్లో పోలీస్ రికార్డ్స్ ప్రకారం ఆయన ఏంటంటే సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ గన్ షాట్, తనను తాను కాల్చుకున్నాడనేది. ఎ నోట్ వాజ్ ఆల్సో రికవర్డ్ ఎట్ ద సీన్ అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. సరే, ఏముంది, ఇలాంటివి మామూలే. అనుమానాస్పద మృతి అంటేనే అక్కడ ఏదో ఒక సస్పిషన్ ఉంది. ఆయన లేవనెత్తిన అంశాలు, అభ్యంతరాలని తట్టుకోలేని వాళ్ళు ఎవరో ఆయన హత్యకు పాల్పడి ఉంటారు, లేదా ఆయన అనుమానాస్పదంగా మృతి చెందేట్టు వాతావరణం క్రియేట్ చేసి ఉంటారనేది. ఇవాళ జాన్ బార్నెట్ ఆయన లేవనెత్తారని కాదు, కానీ బోయింగ్ 787, బోయింగ్ 777 వీటి తయారీలో లోపాల మీద ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆ మాటకు వస్తే అండ్ ఇంకొకటి మనం జాగ్రత్తగా గమనిస్తే, ఆయన జాన్ బార్నెట్ డెత్ was occurred during a legal deposition related to a whistleblower lawsuit against Boeing. ఆయన విజిల్ బ్లోయర్ అవటం వల్ల, దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయటం వల్ల ఆయన అనుమానాస్పదంగా మృతి చెందారనే అభిప్రాయం అయితే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొత్తంగా ఉంది, యుఎస్ఏలో. బార్నెట్ ఆయన దాదాపు 30 years ఆఫ్ హిస్ లైఫ్ హీ హ్యాస్ సర్వ్డ్. బోయింగ్లో 30 ఏళ్ళు పనిచేశారు ఆయన, బోయింగ్ సంస్థలో క్వాలిటీ మేనేజర్గా, నార్త్ చార్లెస్టన్ ఫెసిలిటీ ఫ్రమ్ 2010. ఆయన చిట్ట పొజిషన్ ఏంటంటే క్వాలిటీ మేనేజర్గా నార్త్ చార్లెస్టన్ ఫెసిలిటీలో 2010లో. హీ రైజ్డ్ సెవరల్ సేఫ్టీ కన్సర్న్స్ అబౌట్ బోయింగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్, ఎస్పెషల్లీ రిలేటెడ్ టు ది 787 డ్రీమ్ లైనర్. ఇది కదా ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన అంశం. 787 డ్రీమ్ లైనర్ తయారీ లోపాలని ఆయన పదే ఎత్తి చూపేవారు క్వాలిటీ మేనేజర్గా. మనం ఈ లోపాలకి ఈ లోపాలు ఉండకూడదు, దీన్ని సరిచేసుకోవాలని చెప్పిన ఆయన్ని వినిపించుకున్న వాళ్ళు లేరు, అది క్లియర్గా. ఆయన 2017లో రిటైర్ అయ్యారు హెల్త్ ఇష్యూస్ ఉండటం వల్ల. బట్ హీ కంటిన్యూడ్ ద లీగల్ యాక్షన్ అగేన్స్ట్ ద కంపెనీ. బట్ ఈ తయారీ లోపాల మీద ఆయన కంపెనీ మీద లాసూట్ వేశారు ఆయన. అదే ఆయనకి ఆయన ప్రాణాల మీదకి వచ్చింది, ప్రాణాల మీద ముప్పు తీసుకొచ్చింది. ఎలిగేషన్స్ ఆయన చేసిన ఆరోపణలు ఏంటంటే, ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన బీబీసీకి 2019లో. ఇస్తూ he has claimed that the workers were forced to install substandard parts to meet deadlines by the Boeing. చాలా నాసిరకం, తక్కువ రకం ప్రమాణాలున్న పార్ట్స్ని అమర్చేవాళ్ళు బోయింగ్లో. వాళ్ళ వర్కర్స్ అందరూ కూడా ఆ ఒత్తిడి తట్టుకోలేక అమర్చే పరిస్థితి ఏర్పడింది. అవే పెట్టమని కూడా ఒత్తిడి వచ్చేది వాళ్ళకి, సబ్స్టాండర్డ్ పార్ట్స్ వాడండి అని కూడా. ఇంకా ఆయన ఏం క్లెయిమ్ చేశారంటే, ది డిఫెక్టివ్ పార్ట్స్ వర్ రిట్రైవ్డ్ ఫ్రమ్ స్క్రాప్ బిన్స్ అండ్ ఫిట్టెడ్ టు ఎయిర్క్రాఫ్ట్. స్క్రాప్ బిన్స్ ఒక రకంగా చెత్త కుండీల నుంచి ఆ సేకరించిన స్క్రాప్, పూర్తిగా చెత్త కన్నా ఇన్ఫీరియర్ స్క్రాప్ అనేది, ఎందుకు పనికిరాంది, దాన్ని తీసుకొచ్చేసి డిఫెక్టివ్ పార్ట్స్ అని రిట్రైవ్ చేసేవాళ్ళని. ఇంకా ఏం మాట్లాడంటే, అప్ టు 25% ఆఫ్ ఎమర్జెన్సీ ఆక్సిజన్ సిస్టమ్స్ ఆన్ ది 787 కుడ్ ఫెయిల్ ఇన్ ఫ్లైట్. ఇది చాలా ఎస్టానిషింగ్ ఫ్యాక్ట్. ఎమర్జెన్సీ ఆక్సిజన్ సిస్టమ్స్ 787లో ఉన్న ఎమర్జెన్సీ ఆక్సిజన్ సిస్టమ్స్ ఫ్లైట్లో దాదాపు ఒక 25% పనిచేయవు. అంటే ఒక ఎమర్జెన్సీ వచ్చింది, ఒక క్రాష్ ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, అప్పుడు ఆక్సిజన్ అందాలి కదా. మొన్నటికి మన 787 డ్రీమ్ లైనర్లో ఒక మహిళ లాస్ట్ ఫోన్ కాల్ మనం విన్నాం, ఆవిడ వారి బంధువులకు చేసిందా, ఆక్సిజన్ అందట్లేదు, చెమటలు పడుతున్నాయి, ఏసీ పనిచేయట్లేదు, ఆక్సిజన్ కూడా అందట్లేదని. దట్స్ వాట్ హీ హ్యాస్ మెన్షన్. దగ్గర 25% ఆఫ్ ఎమర్జెన్సీ ఆక్సిజన్ సిస్టమ్స్ ఆన్ ది 787 కుడ్ ఫెయిల్ ఇన్ ఫ్లైట్. ఆయన అంత ఘంటాపథంగా క్వాలిటీ మేనేజర్గా ఆయన చెప్పారంటే పరిపూర్ణమైన ఆయనకు అవగాహన అందులో ఉందని మనం అర్థం చేసుకోవాలి.
ఇక రెగ్యులేటరీ రెస్పాన్స్ ఎలా ఉందనేది చూస్తే 2017లో యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA అంటారు, మొత్తం బ్యానెట్ కన్సర్న్స్ని రివ్యూ చేసింది, సమీక్షించింది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ రివ్యూ చేసింది. చేస్తూ కన్ఫర్మ్డ్ దట్ 53 నాన్ కన్ఫర్మింగ్ పార్ట్స్ వర్ అన్ట్రేసబుల్ ఎట్ బోయింగ్స్ ఫెసిలిటీ. స్పష్టంగా చెప్పింది 53 నాన్ కన్ఫర్మింగ్ పార్ట్స్ని ట్రేస్ చేయలేకపోయాం బోయింగ్లో అని. అలాగే FAA ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ ఆర్డర్డ్ కరెక్టివ్ యాక్షన్ చెప్పింది. మనకు DGCA లాగా అక్కడ FAA, మనకు డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ లాగా వాళ్ళకి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ మొత్తం కరెక్షన్ మెకానిజం చేయమని ఆర్డర్ చేసింది. లేటర్ బోయింగ్ అక్నాలెడ్జ్డ్ దట్ సమ్ ఫాల్టీ ఆక్సిజన్ సిలిండర్స్ వర్ రిసీవ్డ్ బట్ స్ట్రెస్డ్ దట్ నన్ ఆఫ్ దెమ్ వర్ యాక్చువల్లీ ఇన్స్టాల్డ్ ఇన్ ఆపరేషనల్ ఎయిర్ క్రాఫ్ట్. మీరు చెప్పింది నిజమే కానీ మేము అక్కడ పెట్టలేదు. దాని అర్థం ఏంటి? తప్పు ఒప్పుకున్నట్ట కానట్ట? బోయింగ్ ఏం చెబుతోంది, మీరు అన్నది కరెక్టే, మేము అక్నాలెడ్జ్ చేస్తున్నాము, సమ్ ఫాల్టీ ఆక్సిజన్ సిలిండర్స్ వర్ రిసీవ్డ్, మేము అంటే నాణ్యతా ప్రమాణానికి లోబడి లేని కొన్ని ఆక్సిజన్ సిలిండర్స్ని మేము రిసీవ్ చేసుకున్నాం, కానీ అవేవి కూడా ఆపరేషనల్ ఎయిర్ క్రాఫ్ట్లో మేము పెట్టలేదంటుంది. తప్పించుకునే ధోరణి. సరే, మళ్ళీ ఎప్పుడు బోయింగ్ స్క్రూటినీలోకి వచ్చిందంటే బ్యానెట్స్ డెత్ కేమ్ యాజ్ ఎ సడన్ షాక్ యాజ్ బోయింగ్ ఫేస్డ్ రెన్యూడ్ క్రిటిసిజం. ఇవాళ బోయింగ్ మీద మళ్ళీ క్రిటిసిజం మొదలైంది. విమర్శలు ఎందుకు మొదలవుతున్నాయి? బోయింగ్ మొన్నటికి మన అహ్మదాబాద్ యాక్సిడెంట్ చూస్తే బోయింగ్లో సాంకేతిక వైఫల్యాలను ఎత్తి చూపిందే కదా యాక్సిడెంట్. 2024 జనవరిలో బోయింగ్ 737 మ్యాక్స్ సఫర్డ్ ఏ మిడ్ ఎయిర్ డోర్ ప్లగ్ బ్లోట్. దీంట్లో ఇంకొక ఫెసిలిటీ 737 మ్యాక్స్ అనేది ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్ దట్ హాస్ సఫర్డ్ ఏ మిడ్ ఎయిర్ డోర్ ప్లగ్ బ్లోట్. అంటే అది ప్రయాణిస్తున్న డ్యూరింగ్ ద జర్నీ ఇట్ సెల్ఫ్ డోర్ ప్లగ్ బ్లోఅవుట్ని అది ఐడెంటిఫై చేసిందట. డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్స్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ బోల్ట్స్ హ్యాడ్ నాట్ బీన్ ఇన్స్టాల్డ్ ప్రాపర్లీ. క్లియర్గా బోల్ట్స్ని ప్రాపర్గా ఇన్స్టాల్ చేయకపోవటం వల్ల బ్లో అవుట్ అనేది సంభవించింది అనేది స్పష్టంగా. 6 week ఆడిట్ లేటర్ ఐడెంటిఫైడ్ సెవరల్ క్వాలిటీ కంట్రోల్ ల్యాప్సెస్ ఎట్ బోయింగ్ అండ్ ఇట్స్ సప్లయర్ స్పిరిట్ ఏరో సిస్టమ్స్. 6 వారాలు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ 6 వారాల పాటు విచారణ జరిపిన తర్వాత సెవరల్ క్వాలిటీ కంట్రోల్ ల్యాప్సెస్ని వాళ్ళు చాలా క్వాలిటీ కంట్రోల్ ల్యాప్సెస్ని బోయింగ్లో ఐడెంటిఫై చేశారు. అండ్ ఇట్స్ సప్లయర్ ఎవరు, స్పిరిట్ ఏరో సిస్టమ్స్, వాళ్ళని కూడా వార్న్ చేశారు అథారిటీస్. ఫ్యామిలీ ఆఫ్ జాన్ బార్నెట్ ఆల్సో ఫైల్డ్ ఎ రాంగ్ఫుల్ డెత్ లాసూట్ అగైన్స్ ద ఫార్మర్ ఎంప్లాయర్. జాన్ బార్నెట్ డెత్ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక లాసూట్ వేశారు, రాంగ్ఫుల్ డెత్ లాసూట్ అగైన్స్ ది బోయింగ్ ఫార్మర్ ఎంప్లాయర్, అక్యూజింగ్ ద కంపెనీ ఆఫ్ పుషింగ్ హిమ్ టు హిస్ డెత్ త్రూ హెరాస్మెంట్ అండ్ ఇంటిమిడేషన్. ఇన్సెసెంట్గా ఆయన హెరాస్ చేయటం వల్ల, హ్యూమిలియేట్ చేయటం వల్ల, ఒత్తిడి చేయటం వల్ల, వేధించటం వల్ల ఆయన బలవన్మరణం పొందాల్సి వచ్చింది. కాబట్టి దాని మీద కేసు వాళ్ళ కుటుంబ సభ్యులు వేశారు. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ ఉన్నాయి. Brunet's death had raised questions among aviation observers given its timings and his role in the ongoing legal case, and his death still considered a mystery by many. ఇవాళకి మరి జాన్ బార్నెట్ ఆయన డెత్ అనేది, మృతి అనేది ఇవాళకి మిస్టరీగానే ఉంది చాలామందికి. దో పోలీస్ రూల్డ్ ఇట్ ఎ సూసైడ్, ది నేచర్ ఆఫ్ హిస్ విజిల్ బ్లోయర్ స్టేటస్ స్టిల్ కంటిన్యూస్ టు డ్రా పబ్లిక్ అటెన్షన్. పోలీసులు అన్నచ్చు ఏముంది, అది ఆయన ఆత్మహత్య చేసుకున్నారని. బట్ ఏ నేపథ్యం ఏంటి కనుక గమనిస్తే వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్టుగా దాని వెనకాల మరి ఒత్తిళ్ళు ఉండి ఉంటాయి, హెరాస్మెంట్ ఉంది, టార్చర్ ఉంది బోయింగ్ నుంచి, మీరు అది సూట్ విత్డ్రా చేసుకోమని. అహ్మదాబాద్ క్రాష్ జరిగిన తర్వాత ఒకసారి జాన్ బార్నెట్ మృతి, జాన్ బార్నెట్ లేవనెత్తిన బోయింగ్ సాంకేతిక అంశాలు ఇవన్నీ తెర మీదకి వచ్చాయి. చెత్తనే దొరికిన పార్ట్స్ తోటి మరి అక్కడ బోయింగ్లో పరికరాలు తయారీ చేస్తున్నారంటే ఎంత దుర్మార్గమైన విషయం. అంటే గాల్లోనే ప్రయాణికుల ప్రాణాలని గాల్లోనే కలిపేసే బోయింగ్ విపరీత ప్రయత్నాన్ని ఎండగట్టినందుకు జాన్ బార్నెట్ ఈరోజు అనుమానాస్పదంగా మృతి చెందాడు. అఫ్కోర్స్ అది అమెరికా కాబట్టి వాళ్ళు అక్కడ లీగల్ బ్యాటిల్ చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఏదో ఒక రోజు జాన్ బార్నెట్ కుటుంబానికి న్యాయం జరిగే అవకాశం ఉంది. బట్ ఇక్కడ ప్రాణాలు కోల్పోయిన 242
అక్కడ మెడికల్ స్టూడెంట్స్ అందరూ కలిపితే 249 మంది దాకా ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరు పూచీకత్తు వహిస్తారు? బోయింగ్ 787 మీద ఖచ్చితంగా లా సూట్ వేయాల్సిందే అని చెప్పేసి మరి భారతీయ సమాజం కోరుకుంటుంది, పౌర సమాజం. చూద్దాం ఏం జరుగుతుంది.